నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. రాష్ట్ర వ్యాప్తంగా సందడిగా పింఛన్ల పంపిణీ. తూర్పు గోదావరి జిల్లా మలకపల్లిలో పాల్గొననున్న సీఎం. చెవిరెడ్డి వెంకటేష్ నాయుడులను కస్టడీకి తీసుకోనున్న సెట్. మద్యం కుంభకోణం కేసులో 3 రోజుల పాటు విచారణ. అల్పపీడన ప్రభావంతో రానున్న 48 గంటల్లో వర్షాలు. ఇప్పటికే విశాఖ, విజయనగరం, అనకాపల్లి జిల్లాల్లో వానలు. తెలంగాణ పాసమైలారం దుర్ఘటనలో 36కు చేరిన మృతులు. 32 మంది కార్మికులకు చికిత్స. కొందరి పరిస్థితి విషమం. భారత్లో త్వరలో స్టార్లింక్ శాటిలైట్ ఇంటర్నెట్ సేవలు. డిజిటల్ కనెక్టివిటీని విప్లవాత్మకంగా మార్చనుందన్న నిపుణులు. హైదరాబాద్ శివారు పటాన్చెరు మండలం పాసమైలారం పారిశ్రామిక వాడలోని సిగ్గాచి ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఔషధ పరిశ్రమలో భారీ విస్ఫోటనానికి ఇప్పటి వరకు 36 మంది బలయ్యారు. శిథిలాల కింద మరికొందరు చిక్కుకున్నారని, మృతుల సంఖ్య పెరుగుతుందని అధికారులు చెబుతున్నారు. ఘటనా స్థలికి తెలంగాణ మంత్రి దామోదర రాజనరసింహ, డీజీపీ జితేందర్ చేరుకున్నారు. సహాయ చర్యలను పర్యవేక్షిస్తున్నారు. పాసమైలారంలో ప్రమాద స్థలి వద్ద తాజా పరిస్థితిని మా ప్రతినిధి రామకృష్ణ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. సంగారెడ్డి జిల్లా పాషమైలారంలో నిన్న జరిగిన భారీ విస్ఫోటనం అంతా కూడా సంగారెడ్డి జిల్లాని ఒక్కసారిగా కుదిపేసిందని చెప్పుకోవచ్చు. ఈ ప్రమాదంలో దాదాపు 143 మంది అయితే అక్కడ స్థానికంగా పనిచేస్తున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తంగా ఇప్పుడు ప్రస్తుతం 36 మంది మృతి చెందినట్లు కూడా తెలుస్తూ ఉంది. అయితే మరి కొంతమంది స్థానికంగా ఉన్నటువంటి 3 ఆసుపత్రుల్లో చికిత్స పొందుతూ ఉన్నారు. అయితే ఈ ఘటనకు సంబంధించి ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఒక కమిటీ అయితే వేశారు. అసలు ఇలాంటి ఘటనలు మళ్ళీ పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలి, జరిగినప్పుడు ఎలాంటి చర్యలు తీసుకోవాలనే క్రమంలోనే ఈ కమిటీ అయితే ఏర్పాటు చేశారు. మొత్తంగా ప్రస్తుతం అయితే నేను ఈ పాషమైలారం సిగాచి కంపెనీ ప్రమాదానికి గురైన సంఘటన స్థలం దగ్గరే ఉన్నాను. ఇక్కడ సీఎం రాక్తో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. దాదాపు 500 మీటర్ల పరిధి వరకు కూడా ఎవరిని అనుమతించట్లేదు. స్థానికులు కావచ్చు, కుటుంబ సభ్యులను కావచ్చు, ఎవరిని కూడా అనుమతించట్లేదు. ఐడెంటిఫికేషన్ ఉండేవారిని, అలాగే అధికారులు మాత్రమే ఇక్కడికి లోనికి రాణిస్తూ ఉన్నారు. మొత్తంగా ఎక్కడికక్కడ భారీ గట్లు పెట్టి బందోబస్తును అయితే ఏర్పాటు చేశారు. ఇప్పటికీ దాదాపు 20 మృతదేహాలను అయితే వీళ్ళకి తీసినట్టు చెప్పారు. వారిలో 4గురినైతే వారి పేర్లను అయితే గుర్తించారు. మొత్తంగా ఈ విస్ఫోటనం అంతా కూడా ఒక్కసారిగా ఈ వేరే రాష్ట్రాల నుంచి వస్తున్న వారి కుటుంబాలను అయితే చిదిపేసిందని చెప్పుకోవచ్చు. పొట్ట చేతబట్టి ఈ ప్రాంతానికి సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గంలో అత్యధికంగా ఈ కెమికల్ ఫ్యాక్టరీలు కావచ్చు ఏమైనా ఉంటాయి. ఇక్కడికి ఉపాధి కోసం వస్తే పూర్తిగా ప్రాణాలు కోల్పోయిన పరిస్థితి అయితే అయింది. ఈ హృదయ విదారక ఘటన అంతా కూడా స్థానికంగా ఉన్నటువంటి వారిని కూడా, గ్రామస్తులు కావచ్చు, అలాగే మృతి చెందిన బాధిత కుటుంబాల్లో తీవ్ర విషాదం నిలిపిందని చెప్పుకోవచ్చు. ఈ ఘటన మాత్రం కూడా నిన్న ఉదయం నుంచి కూడా సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ప్రావీణ్య కావచ్చు, అలాగే ఎస్పీ పర్తోష్ పంకజ్ మొత్తం పర్యవేక్షిస్తూ ఉన్నారు. రాత్రి వరకు కూడా సహాయక చర్యలు, నిన్న వర్షం పడినా కానీ సహాయక చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. అయితే ఇప్పటికి కూడా శిథిలాలు తీస్తూ ఉన్నారు. ఇప్పటికైతే 20 మృతదేహాలను అయితే బయటికి తీశారు. మరో 27 మంది కూడా గుర్తు తెలియట్లేదు. ఎక్కడ ఉన్నారు ఏందనే పరిస్థితులు అయితే మాత్రం సహాయ చర్యలు జరుగుతూనే ఉన్నాయి. ఇక్కడ ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, హైడ్రా, అదేవిధంగా రెవెన్యూ, పోలీస్ సిబ్బంది మొత్తం సంయుక్తంగా ఈ పర్యవేక్షణ చేస్తూ ఉన్నారు. వెలికి తీస్తూ ఉన్న పరిస్థితి అయితే కనపడుతూ ఉంది. మొత్తంగా ఈ దాదాపు 700 నుంచి 800 ఉష్ణోగ్రతతో మొత్తంగా ఇది ఒక బాంబు బ్లాస్ట్ ఏదైతే ఉందో ఆ మాదిరిగా విస్ఫోటనం చెందింది. ఈ విస్ఫోటనం చెందిన క్రమంలోనే దాదాపు 100 మీటర్ల పరిధి వరకు స్థానికంగా పనిచేస్తున్న ఆ బ్లాస్ట్ అయిన పరిధిలో ఉండి ఎగిరిపడ్డట్టు కూడా అక్కడ సంఘటనా స్థలంలో ఉన్న స్థానికులు అయితే చెప్పారు. అయితే ఈ ప్రమాదంలో దాదాపు కొంతమంది పూర్తిగా కాలిపోయి ఒక మాంసం ముద్దలాగా తయారని కూడా చెప్తున్నారు. కొన్ని మృతదేహాలు అయితే పూర్తిగా గుర్తుపట్టలేని పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికే ఫోరెన్సిక్ వెహికల్స్ అయితే ఇక్కడికి వచ్చినాయి. ప్రభుత్వ అనుమతితో ఫోరెన్సిక్స్ ఏవైతే ఉన్నాయో
అక్కడ శవ పరీక్షలు కావచ్చు, ఫోరెన్సిక్స్ చేసిన తర్వాత వారి కుటుంబాలకైతే అప్పగించే పరిస్థితి కనపడుతుంది. ఇప్పటి వరకు నలుగురిని అయితే గుర్తించినట్లు కూడా తెలుస్తూ ఉంది. మొత్తంగా ఈ ప్రమాదం మాత్రం ఒక్కసారిగా సంగారెడ్డి జిల్లాని కుదిపేసిందని చెప్పుకోవచ్చు. ఇప్పుడు సంఘటనా స్థలానికైతే మరికొద్ది సేపట్లో సీఎం రేవంత్ రెడ్డి రానున్నారు. ఇక్కడ తొలుత పర్యవేక్షించి ఘటనకు సంబంధించిన వివరాలను అయితే తెలుసుకుంటారు. అనంతరం అక్కడి నుంచి ధృవ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను అయితే వాళ్ళని వారికి భరోసా కలిగిస్తాం, ప్రభుత్వం తరఫు నుంచి అండగా ఉంటామనే భరోసా కల్పించనున్నారు. మొత్తంగా ఈ ఘటనలో గాయపడిన వారికి ప్రభుత్వం తరఫు నుంచి చికిత్స అందిస్తామని చెప్పి ఇంతకుముందే మంత్రి దామోదర్ రాజనరసింహ ప్రకటించారు. ఇప్పుడు ప్రస్తుతం అయితే ఘటనా స్థలంలోనే జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి వివేక్ ఉన్నారు, అదేవిధంగా మంత్రి దామోదర్ రాజనరసింహ ఉన్నారు. అంతకుముందు కూడా డీజీపీ వచ్చి ఇక్కడ పర్యవేక్షణ భద్రత సంబంధించినటువంటి మొత్తం కూడా పర్యవేక్షిస్తూ ఉన్నారు. దాదాపు ఈ చుట్టుపక్కల ప్రాంతంలో ఎవరిని కూడా లోపలికైతే అనుమతించని పరిస్థితి అయితే ఉంది. లోపల ఎలాంటి ఘటనలు జరుగుతున్నాయి అనే విషయాలు కూడా వెలికి తీసే పరిస్థితులు ఉన్నారు. జిల్లా కలెక్టర్ ప్రావీణ్యం మాత్రం దీనికి సంబంధించిన హెల్ప్ లైన్ ఏర్పాటు చేశారు. వారి అంటే రాత్రి జరిగిన షిఫ్ట్ అలాగే ఉదయం జరిగిన షిఫ్ట్లో ఎంతమంది వచ్చారు అనేది తెలుసుకోవడానికి కూడా స్థానికంగా బాంబ్ బ్లాస్ట్ అవ్వడం వలన ఆ బ్లాస్ట్లో వచ్చిన థంబ్ ప్రింట్ ఏదైతే ఉందో అటెండెన్స్ అది కూడా పేలిపోయింది. అయితే రాత్రి పోలీసుల నేతృత్వంలోనే ప్రధాన కార్యాలయం సిగాచికి సంబంధించిన ప్రధాన కార్యాలయంలో ఆ రిజిస్టర్ మొత్తం నమోదయ్యి ఉంటుంది కాబట్టి అక్కడి నుంచి కూడా ఎవరైతే థంబ్ పెట్టారో వారి పేర్లు మొత్తం షీట్ కూడా తెప్పించుకున్న పరిస్థితి అయితే కనపడుతూ ఉంది. అప్పుడు పూర్తిగా మొత్తం ఎంతమంది హాజరయ్యారు, అదేవిధంగా ఎంతమంది లోపలికి వెళ్ళారు, మళ్ళీ బయటకు ఎంతమంది వచ్చారు అనే వివరాలు అయితే ఆ లెక్క ప్రకారం చూసుకుంటే 143 మంది అయితే అక్కడికి వచ్చినట్లు కూడా తెలుస్తూ ఉంది. దాంట్లో 35 మంది క్షతగాత్రులు అయ్యి వివిధ ఆసుపత్రులు అయితే చికిత్స పొందుతూ ఉన్నారు. మిగిలిన 20 మృతదేహాలు అయితే బయటికి తీశారు. మిగతా వారి శిథిరాల కింద చిక్కుకొని ఉండొచ్చు అనే అనుమానం కూడా వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇంకా సహాయక చర్యలు అయితే కొనసాగుతూ ఉన్నాయి. ఈ క్రమంలోనే సీఎం రేవంత్ రెడ్డి తొలుత క్షతగాత్రులను పరామర్శించి అనంతరం ఇక్కడికి వద్దామని అనుకున్నారు. కానీ షెడ్యూల్లో కొద్దిగా మార్పు వచ్చి ప్రస్తుతం ముందు తొలితగా ఇక్కడికి సిగాచి పరిశ్రమ ఏదైతే ఉందో సంఘటనా స్థలానికి చేరుకునే కూడా చెబుతూ ఉన్నారు. అయితే ఈ భద్రతకు సంబంధించి భారీ బందోబస్తుని ఏర్పాటు చేశారు. రాజకీయవేత్తలు కావచ్చు, స్థానికులు కావచ్చు, ఎవరిని కూడా లోపలికి ప్రవేశించకుండా జాగ్రత్తలు అయితే వహిస్తూ ఉన్నారు. ఇలాంటి ప్రమాదాలు తరచూ ఎందుకు జరుగుతున్నాయి అనే కోణంలో కూడా అధికారులు క్షుణ్ణంగా పరిశీలిస్తూ ఉన్నారు. గతంలో కూడా పటాన్చెరు పరిధిలో 2-3 ఇదే ఘటనలకు సంబంధించి బాయిలర్లు పేలటం, అక్కడ ప్రాణాలు కోల్పోతున్న పరిస్థితి అయితే కనిపించా ఉంది. అదేవిధంగా ఇలాంటి ప్రమాదాలు జరిగిన ప్రతిసారి కూడా ఉపాధి కోసం వచ్చి ప్రాణాలు కోల్పోతున్న పరిస్థితి అయితే కనపడతా ఉంది. అయితే ఇలాంటి ప్రమాదాలు జరిగినప్పుడు మళ్ళా పునరావృతం కాకుండా గట్టి చర్యలు తీసుకోవాలని కార్మిక సంఘాలు కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాయి. మొత్తంగా ఈ పరిసర ప్రాంతంలో మాత్రం కొంత భారీ బందోబస్తు అయితే ఏర్పాటు చేస్తున్న పరిస్థితి అయితే కనపడతా ఉంది. మరికొద్దిసేపట్లోనే సీఎం రేవంత్ రెడ్డి ఇక్కడ పర్యవేక్షిస్తారు. ఇప్పటికే పోలీసులు అయితే మాత్రం ఎవరిని కూడా లోపలికి రానివ్వని పరిస్థితి అయితే కనపడతా ఉంది. ఈ భారీ విస్ఫోటన మొత్తం కూడా స్థానికంగా ఒక విషాదాన్ని అయితే నించుకోవచ్చు. కుటుంబ సభ్యుల మొత్తం కూడా విషాద ఛాయల్లో నింపాయని చెప్పుకోవచ్చు. ప్రధానంగా ఎక్కువ మంది చూసుకున్నట్లయితే ఒడిశా, మహారాష్ట్ర వంటి ప్రాంతాల నుంచి కూడా ఇక్కడికి ఉద్యోగం కోసం వచ్చారు. ఈ ఉద్యోగం కోసం వస్తే తీరా ఇప్పుడే నిలదొక్కుంటున్నామన్న క్రమంలోనే మృతుల్లో ఇటీవల ఒక పెళ్లికి ఎంగేజ్మెంట్ కూడా అయింది. మరికొద్ది రోజుల్లోనే పెళ్లి జరగడానికి సిద్ధంగా ఉంది అన్న విషయాలు కూడా వెలుగులోకి వస్తున్నాయి. మొత్తంగా ఈ పరిస్థితి మొత్తం కూడా ఒక తీవ్ర విషాదాన్ని అయితే నింపుకుంది అని చెప్పుకోవచ్చు. ఓవర్ టు స్టూడియో. ధన్యవాదాలు రామకృష్ణ. పటాన్చెరులోని ధృవ ఆసుపత్రిలో పలువురు కార్మికులకు చికిత్స కొనసాగుతోంది. కాసేపట్లో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి క్షతగాత్రులను పరామర్శించనున్నారు. ఆసుపత్రి వద్ద తాజా పరిస్థితిని మా ప్రతినిధి శ్రీనివాస్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. సిగాచి ఫార్మా కంపెనీలో
ఘోర ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన 9 మంది పటాన్చెరులోని ధృవ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మరో 18 మంది అయితే ప్రస్తుతం మియాపూర్లోని ప్రణమ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ధృవ ఆసుపత్రికి మరికొద్దిసేపట్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రానున్నారు. ఇక్కడ క్షతగాత్రులను ఆయన పరామర్శించనున్నారు. మనం చూడొచ్చు ప్రస్తుతం ధృవ ఆసుపత్రి వద్దకు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు కూడా చేరుకున్నారు. ఇక్కడ పోలీసులు పెద్ద ఎత్తున బందోబస్తు ఏర్పాటు చేశారు. మొత్తంగా ఈ ఘటనలో చికిత్స పొందుతున్న 9 మంది అయితే ప్రస్తుతం ధృవ ఆసుపత్రిలో ఉన్నారు. వారందరికీ వైద్యులైతే చికిత్స అందిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. వారందరూ అయితే ఇక్కడ చికిత్స పొందుతున్నారు. వారిని ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరి కాసేపట్లో పరామర్శించనున్నారు. దీంతోపాటు మొత్తంగా మరో 18 మంది అయితే చికిత్స ప్రణమ ఆసుపత్రి మియాపూర్లోని ప్రణమ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వీరందరినీ కూడా ప్రస్తుతం ధృవ ఆసుపత్రిలో ముఖ్యమంత్రి సందర్శించి 9 మంది ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులని అడిగి తెలుసుకున్నారు. అయితే ఇదొక ఘోర ప్రమాదంగా చెప్పుకోవచ్చు. పారిశ్రామిక చరిత్రలోనే ఇది అతిపెద్ద ప్రమాదంగా అధికారులు చెబుతున్నారు. అయితే ప్రమాదం ఎలా జరిగిందనే కోణాల్లో అయితే అధికారులు విచారణ జరుపుతున్నారు. ఇందుకు సంబంధించి ఒక కమిటీని కూడా ఏర్పాటు చేశారు. అయితే మృతుల వివరాలు ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి ఒక ప్రత్యేక కంట్రోల్ రూమ్ను కూడా ఏర్పాటు చేశారు. అక్కడ మృతుల బంధువులకు కంట్రోల్ రూమ్ అధికారులు సమాచారం అందిమనున్నారు. అయితే ఎవరైతే క్షతగాత్రులు కావచ్చు, అయితే క్షతగాత్రులు కూడా తీవ్రంగా గాయపడిన పరిస్థితి. వీరిలో కొంతమంది పరిస్థితి ఆందోళనకరంగా ఉందని వైద్యులు అయితే చెబుతున్నారు. వీరందరికీ కూడా అయితే ప్రస్తుతం చికిత్స అందిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది. ఆందోళనకరంగా ఉన్నవారు వారి పరిస్థితి ఎలా ఉంది ఏంటి అనే విషయాన్ని అయితే ముఖ్యమంత్రి అడిగి తెలుసుకోనున్నారు. అయితే ఘటన ఎలా జరిగిందనే విషయాన్ని కూడా ముఖ్యమంత్రి క్షతగాత్రులని అడిగి తెలుసుకోనున్నారు. అయితే మృతులకు సంబంధించి అయితే ఒక ప్రత్యేకమైన కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. దీంతోపాటు మృతులకు సంబంధించి పూర్తి స్థాయిలో DNA పరీక్షలు నిర్వహించిన తర్వాతనే వారి మృతదేహాలను బంధువులకు అప్పగించనున్నారు. DNA పరీక్ష నిర్వహిస్తే తప్ప వీరిని గుర్తించలేమని చెప్పేసి వైద్యులు అయితే చెబుతున్నారు. DNA పరీక్షలు పూర్తయిన తర్వాతనే మృతదేహాలను బంధువులకు అప్పగించనున్నారు. ఇందుకు సంబంధించి అయితే వారి కుటుంబ సభ్యులకు కూడా సమాచారం అందించారు. వారు ఇక్కడికి చేరుకున్న తర్వాత వారి నుంచి DNA సేకరించనున్నారు. ప్రస్తుతం అయితే ధృవ ఆసుపత్రి దగ్గర పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. మరి కాసేపట్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇక్కడికి చేరుకున్నారు. క్షతగాత్రుల పరిస్థితి ఏ విధంగా ఉంది అనే విషయంపై అయితే ఆయన వైద్యులని అడిగి తెలుసుకోనున్నారు. గాయపడిన వారందరికీ కూడా మెరుగైన చికిత్స అందించాలని ఇప్పటికే అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించిన పరిస్థితి. ఇది ప్రస్తుతం అయితే ధృవ ఆసుపత్రి వద్ద తాజా పరిస్థితి. ఓవర్ టు యు. మద్యం కేసులో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, వెంకటేష్ నాయుడుని సిట్ కస్టడీకి తీసుకుంది. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి జయప్రకాష్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. షాహీన్ ఈరోజు ఉదయం 9:30 గంటల ప్రాంతంలో ఇక్కడికి జైలు నుంచి కస్టడీలోకి తీసుకున్నారు. మద్యం కేసులో నిందితులు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ఆయనతో పాటు ఉన్న వెంకటేష్ నాయుడులను ఇద్దరిని కస్టడీలోకి తీసుకున్న సిట్ అధికారులు మొదట విజయవాడ GGHకి తరలించారు. అక్కడ వైద్య పరీక్షల నిమిత్తం కొద్దిసేపటి కిందటే ఇటు విజయవాడ సిట్ కార్యాలయానికి తీసుకువెళ్లారు. సిట్ విచారణ ప్రారంభమైంది. ఇందులో ఇద్దరు చాలా కీలకంగా వ్యవహరించారు. ఎన్నికల సమయంకి ముందు అంటే ఇటీవల గత ఏడాది జరిగిన సాధారణ ఎన్నికలకు ముందు ఓటర్లను ప్రభావితం చేసేందుకు, ఓటర్లకు డబ్బు పంచేందుకు మద్యం కుంభకోణంలో నగదు వినియోగించడమే కాకుండా అది పలు ప్రాంతాలకు తరలించటం, వాటిని నిల్వ చేయటం, ఆ నిల్వ చేసినటువంటి నగదును పలు దఫాలుగా పలు ప్రజాప్రతినిధులకు కూడా పంపిణీ చేసినట్లు సిట్ అధికారులు ప్రాథమికంగా గుర్తించారు. దానికి సంబంధించి డిజిటల్ ఎవిడెన్స్, దాంతోపాటు ఫోటోలు, ఆధారాలు కూడా సేకరించారు. ఈ విషయాలన్నింటినీ కోర్టు ముందు ఉంచారు. ముఖ్యంగా చూసుకున్నట్లయితే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలో చెవిరెడ్డి మోహిత్ రెడ్డికి సంబంధించినటువంటి వాహనంలో నగదు తరలించడము, అప్పుడు చెవిరెడ్డి మోహిత్ రెడ్డి తుడా చైర్మన్గా వ్యవహరిస్తున్న సమయంలో ఆ బోర్డు ఉన్నటువంటి వాహనంలో, చైర్మన్ అనే బోర్డు ఉన్నటువంటి
ఉన్నటువంటి వాహనంలో హైదరాబాదు, తాడేపల్లి తదితర ప్రాంతాలకు తరలి వెళ్ళినట్లు చాలా ఒకవైపు కాల్ డేటా ఎవిడెన్సు, దాంతోపాటు ఫోటోలు, వీడియోలు ఉండటంతో పాటుగా చెవిరెడ్డి గన్మెన్ని విచారించారు. గిరి అనే గన్మెన్ని విచారించి 164 స్టేట్మెంట్ కూడా తీసుకున్నారు. స్వయంగా ఆయనే వెళ్ళి పలుసార్లు పలు చోట్లకు వెళ్ళి తాడేపల్లి, హైదరాబాదులకు వెళ్ళి నగదు తీసుకువచ్చి అక్కడ ఇచ్చారని, దాంతోపాటు ఆ ఇచ్చిన నగదుని తర్వాత మళ్ళా ఇతరులకు పైనుంచి వచ్చిన ఆదేశాల మేరకు ఇతరులకు పంపిణీ చేశారని చెప్తూ ఉన్నారు. అయితే మరొక విషయం చూసుకున్నట్లయితే ఈరోజు ఈ విచారణలో చాలా కీలక విషయాలు రాబట్టేందుకు సిట్ అధికారులు ప్రత్యేక ప్రశ్నావళిని తయారు చేసినట్టు మనకి తెలుస్తుంది. ఎవరు ఆదేశాల మేరకు ఈ నగదంతా పంపిణీ చేశారు, ఎవరెవరికి పంపిణీ చేశారు, ఎందుకు కొంతమందికి పంపిణీ చేయాల్సిన అవసరం ఏర్పడింది, ఎవరి ఆదేశాలు, అదేవిధంగా రాజ్ కసిరెడ్డి నుంచి నగదు తీసుకువచ్చారా లేకపోతే పలువురు వ్యక్తుల నుంచి దానికి సంబంధించిన మధ్య కుంభకోణానికి సంబంధించినటువంటి నగదుని తీసుకువచ్చారా అనే విషయాలన్నింటినీ తెలియాల్సిన అవసరం ఉంది. దీంతోపాటు అసలు ఈ అంతిమ లబ్ధిదారులు ఎవరు అనే విషయాల్ని కూడా ఇందులో తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి ఇందులో మద్యం కుంభకోణంతో నేరుగా డిస్టిలరీల నుంచి నగదు తీసుకునే నగదు వసూలు చేసే కార్యక్రమంతో సంబంధం లేకపోయినా దాన్ని వినియోగించటము, రవాణా చేయటము, నిల్వ ఉంచటం, ఇతర ప్రజాప్రతినిధులకు పంచటం, ఇటువంటి వ్యవహారాల్లో చాలా చురుకుగా పనిచేశారు. చాలామందికి ఈయన నగదు తరలించారనే విషయాలు ఉన్నాయి. అయితే ఇందులో ఈ విషయాలన్నీ ప్రాథమికంగా నిర్ధారించిన తర్వాత, ఆధారాలు సేకరించిన తర్వాత సిట్ అధికారులు వారి నిందితులుగా చేరుస్తూ మొత్తం 6 సభ్యుల్ని తాజాగా నిందితులుగా చేర్చడంతో 39 మంది నిందితులు ఇప్పుడు ఈ కేసులో ఉన్నారు. ఇప్పటికీ మరో వీళ్ళతో పాటు మొదట 7గురిని అరెస్ట్ చేయటము, దాంతోపాటు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, వెంకటేష్ నాయుడులతో కలిపి 9 మంది. నిన్న తాజాగా చూసుకున్నట్లయితే ఇదే కేసులో బాలాజీ యాదవ్ అనే వ్యక్తిని, నవీన్ కృష్ణ అనే 2 వ్యక్తులు కూడా ఇటు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పిఏలుగా పనిచేస్తున్నారు, వారి అనుచరులుగా పనిచేస్తూ ఉన్నారు. వాళ్ళు కూడా ఈ నగదు సరఫరాలో, తరలింపులో, నిల్వ చేయటంలో భాగస్వాములుగా ఉన్నారు. వాళ్ళు కూడా చాలా కీలకంగా వ్యవహరించారని సిట్ అధికారులు గుర్తించారు. వీళ్ళందరితో కలిపి అదనంగా ఎఫ్ఐఆర్, వీళ్ళ పేర్లను ఎఫ్ఐఆర్లో కలిపి మెమోను దాఖలు చేసిన తర్వాత వీళ్ళని అరెస్ట్ చేశారు. ప్రస్తుతం మోహిత్ రెడ్డి అజ్ఞాతంలో ఉన్నాడు. నిన్ననే మోహిత్ రెడ్డి దాఖలు చేసినటువంటి ముందస్తు బెయిల్ పిటిషన్ కొట్టివేస్తూ ఏసీబీ కోర్టు తీర్పునిచ్చింది. ప్రస్తుతం మోహిత్ రెడ్డి కోసం గాలిస్తూ ఉన్నారు. దీంతోపాటు ఇంకా అరెస్ట్ చేయాల్సినటువంటి నిందితులు ఇంకా 2 ఉన్నారు. వారిని కూడా గాలించేందుకు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేస్తూ ఉన్నారు. దీంతోపాటు ఈరోజు పరిణామాలు చూసుకున్నట్టయితే జైలు వద్ద వెళ్తూనే సిట్ అదుపులోకి తీసుకున్న తర్వాత కారులో ఎక్కుతూనే చాలామంది ఈ విధంగా వ్యవహరిస్తూ ఉన్నారు, చాలామంది ఇందులో ఉన్నారు అనే విషయాన్ని, డైరెక్టర్లు ఉన్నారనే విషయాన్ని గట్టిగా అరుస్తూ ఎవరిని వదిలిపెట్టను అనే విధంగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అరిచినట్లు చెప్తూ ఉన్నారు. అయితే గతంలో కూడా మొదటిసారి ఆయన్ని అరెస్ట్ చేసి హాస్పిటల్కి తీసుకువెళ్ళి తరువాత ఆయన పెద్దగా కేకలు వేశారు, ఎవరిని ఈ కేసులో వదిలేది లేదు అని తెలిపారు. దీంతోపాటు గతంలో రిమాండ్ విధించిన తర్వాత కూడా కోర్టు దగ్గర కూడా ఈ విషయాన్ని ఆయన ప్రస్తావించారు. అయితే ఇప్పటికే మనకు తెలిసిన విషయాలు, చిత్ర పరిశ్రమలో కూడా కొంత పెట్టుబడులు పెట్టాడు, రాజశేఖర్ రెడ్డి సినిమాలు తీశాడు అనేటువంటి విషయాన్ని ఇప్పటికే సిట్ నిర్ధారించింది. దీంతోపాటు పలు షెల్ కంపెనీలను ఏర్పాటు చేసి షెల్ కంపెనీలతోటి ఈ నగదును తరలించటం, ఆ తర్వాత ఆ నగదు తరలించిన తర్వాత వాటిని ఒక చోట స్టోర్ చేయటము, అదేవిధంగా అంతిమ లబ్ధిదారుడికి వాటిని పంపించటం అనేది జరిగింది. ఇందులో హవాలా మార్గంలో కూడా కొంత నగదు చేసినట్టు మనకి తెలుస్తోంది. మొత్తం మీద ఈరోజు విచారణకు సంబంధించి కీలక విషయాలు రాబట్టేందుకు పోలీసులు ప్రయత్నిస్తూ ఉన్నారు. ఈరోజు సాయంత్రం వరకు 6 గంటల వరకు ఈ విచారణ కొనసాగేందుకు అనుమతినిచ్చింది కోర్టు. అనంతరం మళ్ళీ అక్కడి నుంచి జైలుకి తీసుకువెళ్లే అవకాశాలు అయితే మనకి కనబడుతున్నాయి. షాహీన్, కెమెరామెన్ గోపితో జయప్రకాష్, ఈటీవీ న్యూస్, విజయవాడ. ధన్యవాదాలు జయప్రకాష్.
ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రతా పింఛన్ల పంపిణీ కార్యక్రమం ఉత్సాహంగా సాగుతోంది. విశాఖపట్నం నియోజకవర్గం గోపాలపట్నంలో వర్షాన్ని లెక్క పెట్టకుండా ఎమ్మెల్యే గణబాబు అర్హుల ఇళ్లకు వెళ్లి పింఛన్ అందజేశారు. పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో ఎమ్మెల్యే ఆర్మిలి రాధాకృష్ణ తెల్లవారుజాము నుంచి లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి పింఛన్లు పంపిణీ చేశారు. ఎన్టీఆర్ జిల్లా కొండూరు మండలంలో లబ్ధిదారులకు కలెక్టర్ జె లక్ష్మీషా పెన్షన్ నగదు అందజేశారు. శ్రీ సత్యసాయి జిల్లా నల్లమాడు మండలం వెళ్లమద్ది పంచాయతీలో ఎమ్మెల్యే పల్లె సింధూరారెడ్డి వృద్ధులు, వితంతువులు, వికలాంగులకు పింఛన్ నగదు అందించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలో ఏడాదిలోపై 80% అమలు చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు అని ఎమ్మెల్యే సింధూరారెడ్డి కొనియాడారు. ముంబై సినీ నటి వ్యవహారంలో ఐపీఎస్ అధికారులపై నమోదైన కేసులు కొట్టేయాలని దాఖలైన పిటిషన్లపై హైకోర్టు విచారణ ఈ నెల 21కి వాయిదా పడింది. ఆమెపై తప్పుడు కేసు నమోదు చేసి వేధింపులకు గురి చేశారంటూ వైసీపీ నేత కుక్కల విద్యాసాగర్ ఫిర్యాదుపై ఇబ్రహీంపట్నం పోలీసులు పిఎస్ఆర్ ఆంజనేయులు, కాంతిరాణ తాత, విశాల్ గున్ని మరో 2 పోలీసులపై కేసు నమోదు చేశారు. వీటిని కొట్టివేయాలని వారు హైకోర్టును ఆశ్రయించారు. ఇటీవల విచారణ జరిపిన న్యాయస్థానం తదుపరి చర్యలు నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులిచ్చింది. ఇప్పటికే ఐపీఎస్ అధికారులను సస్పెండ్ చేసినట్లు నిందితుల తరపు న్యాయవాది తెలిపారు. కేసు దర్యాప్తును మరో అధికారికి అప్పగించారని, కౌంటర్ దాఖలకు కొంత సమయం కావాలని పబ్లిక్ ప్రాసిక్యూటర్ కోరారు. ఇరువురు వాదనలు విన్న హైకోర్టు ఈ నెల 18లోపు కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశిస్తూ తదుపరి విచారణను ఈ నెల 21కి వాయిదా వేసింది. అనంతపురం జిల్లా తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇల్లు కూల్చివేత విషయంలో సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం నడుచుకోవాలని హైకోర్టు ఆదేశించింది. తాము నిర్మించుకున్న ఇంటిని కూల్చేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారంటూ పెద్దారెడ్డి సతీమణి రమాదేవి హైకోర్టులో వ్యాజ్యం వేశారు. అయితే సర్వే మాత్రమే నిర్వహించామని, కూల్చివేతకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని పురపాలక శాఖ తరపు న్యాయవాది హైకోర్టుకు తెలిపారు. వాదనలు విన్న హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్ విజయ్ చట్టం నిబంధనల మేరకు సుప్రీంకోర్టు ఆదేశాలను పాటించాలని ఉత్తర్వులు జారీ చేశారు. ఉత్తరాది రాష్ట్రాల భారీ వర్షాలు ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తుంటే దక్షిణాది రాష్ట్రాల వాన జాడ కోసం రైతులు కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నారు. నైరుతి రుతుపవనాలు ఈసారి 10 రోజుల ముందుగానే వచ్చాయన్న ఆనందం వారిలో ఎక్కువ రోజులు నిలవలేదు. నైరుతి రుతుపవనాలు ఈసారి ముందుగానే రావడంతో వర్షాభావ పరిస్థితులు రావచ్చని, పంటల సాగుకు అనువుగా సమతుల వర్షపాతం రాకపోవచ్చని వాతావరణ శాస్త్రవేత్తలు అంచనా వేశారు. వారి అంచనాలకు తగ్గట్లుగానే జూన్ నెలలో సుమారు 20 రోజులుగా చినుకు జాడ లేకుండా పోయింది. ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఇప్పటికే 50% పైగా విస్తీర్ణంలో వర్షాధార పంటలను విత్తుకోవాల్సి ఉండగా వాన జోడ కోసం ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో మరో 15 రోజులు వర్షాలు కురిసే పరిస్థితులు లేవంటున్న రేకులకుంట వ్యవసాయ పరిశోధన స్థానం వాతావరణ శాస్త్రవేత్త నారాయణ స్వామితో మా ప్రతినిధి లక్ష్మీప్రసాద్ ముఖాముఖి. ఋతుపవనాలు దోబూచులాడుతున్నాయి. రైతు చినుకు కోసం ఆకాశం వంక చూస్తున్నాడు. ఇప్పటికే అనంతపురం జిల్లా వ్యాప్తంగా 50% పైగా విత్తుకోవాల్సిన రైతులు కనీసం 10% కూడా విత్తుకోని పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికే అంటే నైరుతి ఋతుపవనాలు ప్రారంభంలోనే చినుకు రాలని పరిస్థితి ఏర్పడితే మున్ముందు ఎలా ఉండబోతోంది అని అనంతపురం జిల్లా రేకులకుంట వ్యవసాయ పరిశోధనా క్షేత్రం వాతావరణ శాస్త్రవేత్త డాక్టర్ నారాయణ స్వామి ఉన్నారు. అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, నైరుతి ఋతుపవనాలు ఈసారి 10 రోజులు ముందుగా వచ్చినాయన్న సంతోషం రైతుల్లో కనిపించడం లేదు, ఎక్కడ చినుకు రాలని పరిస్థితి, అసలు కారణం ఏంటి దీనికి? సరే, మనకి ఈసారి నైరుతి ఋతుపవనాలు చూసుకున్నట్లయితే మే 24వ తారీఖున మనకు కేరళ తీరం తాకాయి. అదేవిధంగా మన ఆంధ్రప్రదేశ్కి మే 26వ తారీఖున తాకాయి. అదేవిధంగా అంటే మనకు వచ్చినటువంటి వర్షాలకు మేలో మనకు అనుకున్న దానికంటే కూడా ఎక్కువ వర్షపాతం నమోదు కావడం జరిగినది. దానికి ప్లస్ మనకు జూన్లో మనకు 14-15 తారీఖు వరకు మనకు వర్షాలు కురిశాయి. దానికి రైతాంగం అంతా కూడా మనకు పొలాలు సిద్ధంగా చేసుకొని ఉన్నారు. 15 తర్వాత మనకు చాలా తక్కువ వర్షపాతం నమోదు కావడం జరిగినది. కాబట్టి దీనికి ప్రధాన కారణము మనకు వచ్చినట్టయితే మనకు హిందూ మహాసముద్రం అంటే మనకి ఇండియన్ ఓషన్లో చూసుకున్నట్టయితే అక్కడ ఉన్నటువంటి వాతావరణ పరిస్థితుల్లో మనకు వాతావరణంలో ఉన్నటువంటి తేమ శాతం తగ్గి మనకు అక్కడ ఉన్నటువంటి మనకు క్లౌడ్స్ అంటే మేఘాలు తగినంత మేఘాలు ఏర్పడడానికి ఆ తేమ శాతం సరిగా లేదు. దానివల్ల మనకు మేఘాలు అంటే మనకు వర్షం కురిచేటువంటి మేఘాలు మనకు లేకపోవడం వల్లనే ఈ యొక్క పరిస్థితి వచ్చిందని కూడా మనకు ఐఎండీ వాళ్ళు మనకు నివేదిక ఇచ్చారు. అంటే ఉత్తరాదిలో ఇప్పుడు మనం చూసుకుంటే ఉత్తరాదిలో విపరీతంగా కుండపోత వానలతో అక్కడ వరదలు వచ్చి ఇబ్బంది పడుతున్నారు. దక్షిణ భారతదేశం మొత్తము ఎక్కడ చినుకు రాలని పరిస్థితి ఉంది. అంటే ఈ వాతావరణంలో ఇంత హెచ్చుతగ్గులు కారణం ఏంటంటారు?
ప్రధానంగా మనకు వాతావరణంలో వచ్చినటువంటి మార్పుల వల్లనే మనకు ఈ పరిస్థితులు వచ్చాయని కూడా మనం గమనించాలి. ఇప్పుడు ప్రస్తుతం మనకు చూసుకున్నట్లయితే మనకు ఉత్తర భారతదేశం అంతా కూడా భారీ వర్షాలు నమోదవుతున్నాయి. మనకు దక్షిణ భారతదేశంలో మనకు తక్కువ వర్షపాతం, ఇది మనకి ఇలానే మేఘావృతమై అధిక గాలి వేగంతో మనకు ఇలాంటి పరిస్థితులు వచ్చాయని కూడా మనము గమనించాలి. అదేవిధంగా మనకు జూలై 12 తర్వాత మనకు మంచి వర్షాలు వచ్చేటువంటి అవకాశాలు మెండుగా ఉన్నాయి సార్. ఈ సంవత్సరం సీజన్ బాగా ఉంటుందని కూడా చెప్పాము. కానీ మనకు ఈ యొక్క జూన్ 15వ తారీఖు నుంచి ఇప్పటి వరకు మనకు వర్షము దాదాపు 15-20 రోజులు మనకు వర్షాభావ పరిస్థితుల్లోనే కూడా మనం చెప్పుకోవచ్చు. 12 తర్వాత మంచి వర్షాలు వచ్చేటువంటి అవకాశాలు మెండుగా ఉన్నాయి సార్. అంటే మనకు కొన్ని సంవత్సరాలుగా చూసుకుంటే ఉమ్మడి అనంతపురం జిల్లా వ్యాప్తంగా జూన్, జూలై, ఆగస్టులో అంటే సకాలంలో పంటలకు అవసరమైన వర్షాలు రావాల్సింది తీవ్ర వర్షాభావ పరిస్థితులు ఉంటున్నాయి. సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు పంటలను ముంచేస్తున్నాయి. అంటే ఈసారి వాతావరణ పరిస్థితి మనకు ఎలాంటి సూచికలు ఇస్తూ ఉంది? మనకు చూసుకున్నట్లయితే మనకు నైరుతి ఋతుపవనాలు కాలంలో కూడా మనకు వర్షాలు పడుతున్నాయి మీరు చెప్పినట్లుగా. కాకపోతే మనకు సౌత్ వెస్ట్ అంటే నైరుతి ఋతుపవనాల కాలంలో ఆ కాలానికి సంబంధించి పడాల్సిన వర్షపాతం పడుతూ ఉంది. కాకపోతే మనకు డిస్ట్రిబ్యూషన్ అనేది సరిగా పడడం లేదు. పోయిన సంవత్సరం ఆగస్టులో దాదాపు 240 అంటే 240 మిల్లీమీటర్లు ఒకే మాసంలో పడిపోయింది. అలా కాకుండా మనకు డిస్ట్రిబ్యూషన్ సరిగా ఉన్నట్టయితే మనకు వేసేటువంటి వర్షాధార పంటలు బాగా మనకు దిగుబడి రావడానికి అనుకూలంగా ఉంటుంది. అదేవిధంగా పోయినసారి మనకు అక్టోబర్లో కూడా సాధారణం కంటే కూడా అధిక వర్షపాతం, అంటే మనకు ఈశాన్య ఋతుపవనాల కాలంలో అధిక వర్షపాతం కూడా నమోదు కావడం జరిగింది. ఇవన్నీ కూడా మనం చూసుకున్నట్టయితే వాతావరణంలో వచ్చేటువంటి పెను మార్పుల కారణంగానే ఇలాంటి పరిస్థితులను మనం అందరూ కూడా గమనించాలండి. అంటే ఈ వాతావరణ మార్పులకు అనుగుణంగా రైతులు కూడా వాళ్ళ పంటల శైలి, తర్వాత వేసే పంటలు కూడా మార్పు ఏమన్నా చేసుకోవాల్సిన అవసరం ఉందా? అలాంటి సూచనలు ఏమన్నా చేస్తున్నారా? అంతే కదండి. ఇప్పుడు మనకు సకాలంలో వర్షాలు పడినట్టయితే మనకు అనంతపురం మనకు ప్రధానమైనటువంటి పంట వేరుశనగ. కాబట్టి ఈ యొక్క మారుతున్నటువంటి వాతావరణ పరిస్థితులు, అంటే మనకు వర్షం అనుకున్న సమయంలో రాదు, అంటే విత్తే సమయంలో రాదు. అదేవిధంగా బెట్ట పరిస్థితులు చివరి దశలో వస్తాయి. దానికి అనుగుణంగా చాలామంది రైతులు వేరుశనగ ఏరియాను తగ్గించేసి ఈ యొక్క ఆముదం కానీ లేకపోతే క్యాస్టర్ అంటే రెడ్ గ్రామ్ కానీ ఇలాంటి పంటలు వేసుకుంటున్నారు. వారు కూడా వాతావరణానికి అనుగుణంగానే పంటలు వేసుకొని మన రైతులు ఆ విధంగా ఫాలో అవుతున్నారు సార్. జూలై 12 తర్వాత జూలై 12 నుంచి మనకు ఆగస్టు 5వ తారీఖు వరకు కూడా మనకు వేరుశనగ కానీ, కంది కానీ, ఆముదం కానీ ఈ యొక్క బ్లాక్ సాయిల్స్లో అంటే మనకు నల్ల నేలల్లో పత్తి వేసుకోవడానికి కూడా మంచి అనువైన సమయము. రైతులు ఎలాంటి ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదు. ఇంకా మనకు ఈ మంత్ అంటే మనకు జూలై అనేది చాలా ఇంపార్టెంట్ క్రూషియల్ మంత్ ఈ యొక్క వర్షాధార పంటలకి సంబంధించింది. కాబట్టి రైతు సోదరులు ఇంకా మనకు టైం ఉంది, ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు సార్. ఇది అంటే ఇంకో 15 రోజుల పాటు అంటే జూలై 12, 15 వరకు ఈ వర్షాలు వచ్చే పరిస్థితులు కనిపించడం లేదని, రైతులు అందుకు అనుగుణంగా పంటలు సాగు చేయాలని చెప్పి వాతావరణ వ్యవసాయ శాస్త్రవేత్త డాక్టర్ నారాయణ స్వామి చెప్తున్నారు. కెమెరా పర్సన్ నారాయణతో లక్ష్మీప్రసాద్, అనంతపురం జిల్లా రేకులకుంట నుంచి.